ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు పాలనకు పట్టం కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు స్పష్టం. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి పిలుపు. తమ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే సహించం. జంగారెడ్డిగూడెం ఆటో డ్రైవర్లు స్పష్టం. 16వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె. జంగారెడ్డిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన వైనం. అభివృద్ధిని అందించే చంద్రబాబు పాలనకు పట్టం కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో క్లస్టర్లు, యూనిట్ సభ్యులు, బూత్ కన్వీనర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుల్లో జరుగుతున్న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమంపై చర్చించారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్లతో కలిసి కోళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, కావున పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, ఆకుమర్తి రామారావు, పాతూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ లో 170 నియోజకవర్గాల్లో కూడా మన మిత్రపక్షమైన జనసేనతో కలిపి ప్రతి ఇంటికి కూడా బాట్లను ఎంతో చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ప్రతి పేదవారు మధ్యతరగతి ఇంటికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసి ఆ కార్యక్రమంలో 6 హామీల మీద చాలా సంతృప్తిగా ఉన్నారు. ప్రజలు బాబు గారు వస్తే ఈ కార్యక్రమం పూర్తి చేస్తారనేది ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు చూశారు యువగలం నవశకం కార్యక్రమం చూశారు. ఒక సుమారుగా 5 లక్షల మంది ప్రజలు అక్కడ స్వచ్ఛందంగా వచ్చిన పరిస్థితి. అలాగే మీరు ఎక్కడే మీటింగ్ పెట్టినా సరే స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు. ఈ చంద్రబాబు నియోజకవర్గంలో అతి త్వరలో మరి ఒక మంచి క్యాండిడేట్ ని, ఒక మంచి ఈ ప్రజల నాయకులు అందరూ కోరుకునే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు త్వరలో ప్రకటిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి 15 నియోజకవర్గాల్లో కూడా అతి పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఒక మంచి వ్యక్తిని, ఒక అభ్యర్థి వేస్తారు త్వరలోనే. వాళ్ళందరినీ కూడా కలుపుకుని ఉండే విధంగా ఈ నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు కానుక ఇవ్వడానికి మా కార్యకర్తల నాయకులందరూ రెడీగా ఉన్నారు. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి మాకు ముఖ్య అతిథిగా మన కోళ్ల నాగేశ్వరరావు గారు విచ్చేస్తడం జరిగింది. ఆయన చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు. మరి ఆయన సమక్షంలో ఈవేళ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరిని కూడా సమన్వయపరిచి కార్యక్రమం ఎలా వెళ్తుంది ఏంటని ఒక సందేశాన్ని కూడా ప్రజల్లోకి ఇవ్వాలని చెప్పి ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భవిష్యత్ గ్యారంటీ అనేది చాలా బాగా జరుగుతుంది. మరి జంగారెడ్డిగూడెంని 50% భవిష్యత్ గ్యారంటీ జరిగింది. మరి 39 వార్డుల్లో కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆదరణగా మేము పెట్టినటువంటి మ్యానుఫ్యాక్చర్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి మ్యానుఫ్యాక్చర్ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. మరి ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకంగా ఆయన కూడా కొన్ని పథకాలు పెడతాం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి కనుక ప్రజలందరూ కూడా దీన్ని ఆనందిస్తున్నారు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తుంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ దాని మీద ఇప్పుడు ప్రశ్న పెట్టడం జరిగింది. ముఖ్య అతిథిగా కోళ్ల నాగేశ్వరరావు గారు మరి మన జంగారెడ్డి పట్టణంలో రూరల్లో కానీ ఎంతవరకు అయింది అనేది మరి అధిష్టానం నుంచి ఎప్పటికప్పుడు డేటా తీసుకుంటాం. దానిలో భాగంగా రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుచుకుంటూ మేము కూడా స్థానికంగా ఉన్న వార్డుల్లో నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగిందండి. అలాగే బాబు గారు కూడా మా కార్యకర్తలతో, మా నాయకులతో బాబు గారు సంతకం పెట్టింది భవిష్యత్తులో అధికారం రాగానే చెక్కు రూపంలో ఇదిగో నీకు 6 సూపర్ 6 పథకాలు ఇస్తే నీకు హరువులు అని
ముందుగానే ఇవ్వడం అంటే ఎన్ని గట్స్ ఉంటే ఇస్తారు నాయకుడు అనేది ఒకసారి పదవి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ తిప్పుకొట్టాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం కోర్టు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రీలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఈ దీక్షలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు తల్లాడి అశోక్ కుమార్, కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, న్యాయవాదులు మేకా రామ్మోహన్ రావు, సొలస రవి ధర్మరాజు, ఓగిరాల సువర్ణరత్న కుమార్, ఇనుముల శ్రీనివాసులు పాల్గొన్నారు. వీరికి జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్యతో కలిసి కరాటం సాయి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పోలవరం ఇన్ఛార్జి చిర్రి బాలరాజు, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, నాయకులు గడ్డమునుగు రవికుమార్, తోట రవి, అడప నాగరాజు, మాదేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ నుంచి పూర్తిగా మద్దతులు తెలియజేశారు. ఎస్ఐ గారు చట్టం గురించి పూర్తిగా వివరించారు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను. రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇస్తుంది. హక్కుల్లో స్వయం ప్రతిపత్తి ఇస్తుంది. భారతదేశంలో మన రాజ్యాంగానికి అత్యంత విలువ కలిగిందంటే రాష్ట్రపతి, ఆయనకు కొన్ని అధికారాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కొన్ని అధికారాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ వాటికి కొన్ని అధికారాలు ఉన్నాయి. అంటే ఏ మనిషి ఎక్కడ కూడా తప్పుల్లో తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే విధంగా మనం ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో ఈ 10 సంవత్సరాల్లో ఎంతవరకు డిబేట్ జరిగింది, ఈ చట్టాల మీద ఎంతవరకు మా చట్టసభల్లో మాట్లాడిన తర్వాత చట్టాలు చేశారు. అంటే న్యాయవాసి చేసే పని కూడా ఈరోజు అధికారులు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దీన్ని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది. భూ హక్కుల చట్టం, అలాగే దాన్నే టైటిలింగ్ యాక్ట్ అనే 27/2023 అలాగే అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చే విధంగా 512 అనే ఒక చీకటి జీవోని ఈ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సివిల్ కోర్టులని నిర్వీర్యం చేయటానికి, చట్టాలని నిర్వీర్యం చేయటానికి, అలాగే న్యాయవాదులు ఏదైతే ప్రైవేటు జీవితాలు గడుపుతా ఉన్నారో అటువంటి వాళ్ళ పొట్టగొట్టేటటువంటి ఈ చీకటి జీవోని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా అన్ని బార్ అసోసియేషన్ల తరఫున నిరాహార దీక్ష చేయటం జరుగుతా ఉన్నది. మహిళలకు తాము వ్యతిరేకం కాదని, కానీ తమ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే సహించబోమని పలువురు ఆటో డ్రైవర్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేస్తారనే ప్రచారంపై జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డ్రైవర్లు స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ఆలోచనను విరమించుకోవాలని పట్టణంలో భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారుల గుండా ఆర్టీఓ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తెలంగాణ మాదిరిగా మన రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తారనే ప్రచారం జరుగుతుందన్నారు. ఇదే గనుక జరిగితే ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఇబ్బందులు కలుగుతాయన్నారు. కావున ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. వస్తున్నామంటే ముఖ్య కారణం ఏంటంటే అయ్యా, ఈ రోజున రాజకీయ పార్టీలు వాళ్ళ సులభం కోసం ఈ రోజున ఫ్రీ బస్ అనే నిదానం తీసుకొస్తున్నారండి. ఆ నిదానంతో 20 లక్షల మంది ఉన్న స్టేట్ వైడ్ గా ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల మంది భార్య పిల్లలతో రోడ్డు మీద పడతాము. దానివల్ల మీరందరూ దయించి, అమ్మ మేము స్త్రీలకు వ్యతిరేకం కాదు, మీ స్త్రీల్లో మా అమ్మ ఉంది, మా ఎక్క ఉంది, మా చెల్లి ఉంది, నా భార్య ఉంది, నా కూతురు కూడా ఉందండి అయ్యా, మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 1 నుండి ఉచిత బస్సు ప్రకటించడానికి నిర్ణయించారు. ఈ యొక్క ఉచిత బస్సు పెట్టినట్లయితే మా యొక్క ఆటో వాళ్ళు జీవితాలన్నీ రోడ్లు ఎక్కుతాయి. ఈ ఉచితం పెట్టి, దీనిపై ఉచితం పెట్టి, బస్సుపై పెట్టి ఉచిత ట్యాక్సీలు అన్ని పెంచేసి, నిత్యావసర వస్తువులు పెంచేసి, కరెంట్ ఛార్జీలు పెంచేసి ఇవన్నీ అవసరం లేదు సార్. మీరు చేయాలంటే కరెంటు బిల్లులు తగ్గించండి, నిత్యావసర వస్తువులపై ట్యాక్సులు తీసేయండి, అంతే తప్ప మా ఆటో వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని నేను కోరుకుంటాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చింతలపూడి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంను అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు.
సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరింది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్యాంపు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కోలాటం ఆడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం 16 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో 16 రోజుల నుండి మరి నిరవధిక సమ్మెను నిర్వహిస్తా ఉంటే ఈ రోజుకి కూడా మరి రాత్రి కూడా చర్చలు జరిపిన సందర్భంలో ప్రభుత్వం స్పందించలేదు. అంగన్వాడీ వర్కర్లనంటే మరి ఎక్కడ కూడా వాళ్ళకి చేయమంటారా మరి అలా సేవను గుర్తించి మరి వాళ్ళు గమనంలో లేరా ఏంటనేది ఈ రోజు మేము సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈ రోజు మేము పోరాటాలు ఇన్ని రోజులు బట్టి చేస్తా ఉంటే రవ్వంతైనా కూడా మీకు కనికరం లేకుండా మరి చలనం లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఆలోచన చేయండి. అదే కాదు, ఈ రోజున ఎమ్మెల్యేలు ఇళ్ల దగ్గరికి వెళ్ళి విరుద్ధ పత్రాలు ఇస్తామని మేము డైరెక్ట్ గా చెప్పాం కదా. మేమందరం కూడా మేము మొరబెట్టుకుంటా వస్తామని మరి ఈ రోజు నా ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో లేరు. మా ఏమి కాదండి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, సుప్రీంకోర్టు గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, మరియు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లు చేయాలండి, పెన్షన్ మాత్రం ఇవ్వాలండి. ఈ న్యాయమైన కోరికలని మీ సీఎం గారి దగ్గరికి తీసుకువెళ్తారని అంగన్వాడీ యూనియన్ తరఫున మేము తెలియజేసుకుంటున్నామండి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 58వ చండీ హోమంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజన సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు వైభవంగా ఈ చండీ హోమంను జరిపారు. ఈ హోమంకు మానవతామూర్తి నిర్మలాదేవి, మందపాటి పార్థసారథి కోమలి కోటేశ్వరి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి నర్మదా, ఎస్ అశోక్ ప్రేమ, బల్లె సాయికృష్ణ నాగసత్యశ్రీ, పోలోజు ఉమామహేశ్వరాచారి, వివిఎన్ఎస్ వాణి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ మాట్లాడుతూ చండీ హోమం యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు పాల్గొన్నారు. मुक्ताय स्वाहा मुक्ताय वैनश्च शिराय स्वाहा विरक्कशना आयज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पतां ओम देवागभद्रस्वतो वत्तं महते नमः बोलो माता महारानी नमः पार्वती मदये జంగారెడ్డిగూడెం పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో పౌర్ణమిని ప్రశ్నించుకుని 58వ చండీ హోమం వైభవంగా నిర్వహించుకోవడం అనేది అమ్మ విగ్రహంగా భావించాలి. ఏదైనా నిస్వార్థంగా అమ్మని సేవిస్తే ఆ ఫలితం చాలా అపూర్వంగా, అద్భుతంగా ఉంటుంది. డాక్టర్ రాజాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిస్వార్థమైన సేవ. ఆ సేవ ఎలాంటిది అంటే మనం ఎవరికి చేస్తున్నాం, అమ్మకి చేస్తున్నాం, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటువంటి సేవ. కాబట్టి అమ్మవారు ఎంత వైభవంగా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నారు. దాదాపుగా ఈ 58 చండీ హోమాలను పాల్గొన్నటువంటి భక్తుల మరో విషయాలు వారి ఒకసారి పరిగణిస్తే ఎక్కడన్నా 100% ఎక్కడైనా చూసుకుంటాం, ఒకరిద్దరు బాగుందని అందరం మరొకటి బాగుందండి. కానీ 100% కూడా ఈ ఆలయంలో చండీ హోమంలో పాల్గొనడం మా సుకృతం అని, మా అదృష్టం అని అంటూ చేసిన వాళ్ళు మరియు పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ యోజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టౌన్ హాల్లో ఉన్న షటిల్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్రాను గిరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆడుదాం ఆంధ్రాలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న బహుమతులను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నేకూరి కిషోర్, మాజీ సొసైటీ డైరెక్టర్ చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సచివాలయ పరిధి నుంచి ఈరోజు రాష్ట్రం మండలం వరకు ఎవరైతే చదువులే కాకుండా ఇంకా క్రీడల్లో కూడా నైపుణ్యత గుర్తించడానికి ఈరోజు ఆడదాంధ్ర కార్యక్రమం పెట్టారు. ఇలాగే ప్రతి ఊరు మండలం ఎక్కడైతే మారుమూల గ్రామాల్లో కూడా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళు గుర్తించి వాళ్ళని అవసరమైతే నేషనల్ లెవెల్లో, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కానీ, అలాగే షెడ్యూల్లో కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ కూడా ఈరోజు ఆడదాంధ్ర కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి చేయని కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం చేస్తున్నారు. దీనికోసం దాదాపు 100 కోట్ల బడ్జెట్ కేటాయించి యువతకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని ఒకసారి గుర్తించాలని ఇది అందరూ ఉపయోగించుకుని దీంతో అందరూ క్రీడల్లో మీ నైపుణ్యత చూపిస్తారని తెలియజేస్తుంది. జంగారెడ్డిగూడెం ఎర్ర కాలువ ప్రాజెక్టు మిగులు భూముల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం మండల కమిటీ సభ్యులు అందుగుల ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో జీవరత్నం మాట్లాడుతూ ఎర్ర కాలువ మిగులు భూముల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్లపై ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. తక్షణమే అధికారులు స్పందించి అక్రమ విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గరికి రాంబాబు, జి సూర్యకిరణ్, లక్కాబత్తుల వెంకన్న, పి దుర్గారావు, వామిశెట్టి నర్సారావు, వామిశెట్టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అధికారులు కలెక్షన్లు ఇచ్చారు. తక్షణమే ఈ అక్రమ కలెక్షన్లు కత్తిరించాలనే ఉద్దేశంతో ఈ రోజు నాడు ధర్నా నిర్వహిస్తున్నాం. ఏపడినే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు మీరు ఈ విద్యుత్ శాఖ అధికారులు వెళ్ళి అక్రమ కలెక్షన్లో కట్ చేయండి. లేని పక్షంలో మేమే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ అధికారుల నిరంకుశ వైఖరి వెన్నాడాలని, తక్షణమే ఏ అయితే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని ఈ రోజు నాడు ధర్నా జరుగుతుంది. తక్షణమే అధికారులు స్పందించాలని, లేని పక్షంలో మేము ప్రత్యక్ష కార్యాచరణకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దిగుతామని ఇక్కడ విద్యుత్ శాఖ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్
మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 27 నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె జనవరి 6 వరకు వాయిదా వేసినట్లు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు కె విఘ్నేష్ తెలిపారు. జంగారెడ్డిగూడెం సిపిఐ కార్యాలయం వద్ద సమావేశమైన మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విఘ్నేష్ మాట్లాడుతూ జేఏసీ నిర్ణయం మేరకు సమ్మె వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ కార్యాలయంలో జేవి రమణరాజు, కుంచె వసంతరావు, కొత్తూరు నాగేశ్వరరావు, బొక్క శ్రీను, రేలంగి నాగరాజు, ముప్పిడి శ్రీను, ఏమిలేసు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్మికుల సంఘం, అలాగే టీడీపీ కార్మికుల సంఘం, అలాగే జనసేన కార్మికుల సంఘం, అలాగే మరిన్ని ప్రజా సంఘాలన్నీ కలిపి కూడా మరి జేఏసీగా ఈ రోజున మరి గడిచినటువంటి డిసెంబర్ 7వ తారీఖున మరి మున్సిపల్ సమ్మెకు పిలుపునిస్తూ జేఏసీగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు శ్రీలక్ష్మి గారికి అలాగే డిఎం సార్ గారికి మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి రేపు డిసెంబర్ 27వ తారీఖు నుంచి మరి సమ్మెలోకి వెళ్ళాలని రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చింది. ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి మేడం గారు కొన్ని మినిట్స్ని మా ముందు ఉంచడం జరిగింది. మరి ఆ యొక్క మినిట్స్ని మేము జీవో రూపంలో అడగడం జరిగింది రాష్ట్ర నాయకులు. దాని నిమిత్తం మరి ఆ జీవో రూపంలో ఇవ్వడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే శ్రీలక్ష్మి మేడం గారు 10 రోజులు గడువు అడగడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండల వినియోగదారుల కౌన్సిల్ అధ్యక్షులు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు కుక్కునూరి రామచంద్రరావు జిల్లా అధికారుల వద్ద నుంచి సత్కారం పొందారు. జాతీయ వినియోగదారుల వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. డిఎస్ఓ సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినియోగదారులకు చైతన్యం కలిగించే విధంగా కృషి చేసిన కుక్కునూరి రామచంద్రరావును సత్కరించారు. ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జాతీయ వినియోగదారుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఫుడ్ సెక్యూరిటీ వారికి అలాగే హాజరైనటువంటి మన విజిలెన్స్ కమిటీ సభ్యులు అలాగే అసలు ఇవాళ ఆవిర్భావత కోసం తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు వారి యొక్క శిక్షణలో ఈరోజు ఇక్కడ పోటీకి వచ్చి ఆ వినియోగదారుని తెలుసుకునే అవకాశం కల్పించినటువంటి టీచర్ గైడ్స్ అందరికీ కూడా అలాగే తోటి వినియోగదారుల ఉద్యమ నాయకులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. భారతదేశంలోని ప్రతి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందే విధంగా ప్రధానమంత్రి మోడీ కృషి చేస్తున్నారని చింతలపూడి బీజేపీ నాయకులు విక్రమ్ కిషోర్ తెలిపారు. చింతలపూడి మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో వికసిత్ భారతి సంకల్ప యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కిషోర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లోని అన్ని శాఖలు బలోపేతం చేసి తద్వారా గ్రామాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ మురళీకృష్ణ, వైస్ ఎంపీపీ వరలక్ష్మి, సర్పంచ్ తుల్లిమెల్లి రాణి, ఈఓపీఆర్డి విక్టర్ బాబు, ఎంఈఓ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ పంచాయతీకి ఒక 10-15 వస్తే ఆ 10-15 కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు అలానే మండల ఉపాధ్యక్షులు వీరు ఎవరికి ఇస్తే బాగుంటుందని వారు చాలినటువంటి మన గ్రామంలో అందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకోవాలనే ఆలోచన ఉండేది. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని మరుగుదొడ్లు శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి అప్పుడు లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క దేశంలో వ్యక్తిగత మరుగుదొడ్డు లేనటువంటి ఇల్లు ఉండకూడదు, ప్రతి వారు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవించాలని చెప్పేసి ఎంతమంది వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకోవాలి అంతమందికి కూడా కట్టించేటువంటి బాధ్యత తీసుకుని మన దగ్గర ఉన్నటువంటి అధికారులందరూ మన ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మరుగుదొడ్డు కట్టుకునేలాగా ప్రోత్సహించినటువంటి అధికారులు, ఆ విధంగా ప్రోత్సహించినటువంటి నరేంద్ర మోడీ గారు అభినందనీయులు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చింతలపూడి పట్టణంలో ఒకవైపు అంగన్వాడీ వర్కర్లు, మరోవైపు మున్సిపల్ కార్మికులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. తమ న్యాయమైన కోరికలు తీర్చాలని అంగన్వాడీ వర్కర్లు గత కొద్ది రోజుల నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఎదుట తమ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులు దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమ్మెకు జిల్లా నాయకులు బి సోమయ్య మద్దతు తెలిపారు. కనీస వేతనాలు అమలు చేయాలి, కార్మిక చట్టాలు, కార్మిక చట్టాలు, ఫిజికల్ హెల్త్ ఎలివెన్స్, హెల్త్ ఎలివెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్లు అమలు చేయాలి, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు. అయోధ్య పవిత్ర శ్రీ రామ కళ్యాణ అక్షింతలు గ్రామాలకు పంపిణీ కార్యక్రమం బేముడోల్లో జరిగింది. బుధవారం బేముడోలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ రామదండు అయోధ్య శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పవిత్ర శ్రీరామ కళ్యాణ అక్షింతలు మండలం నుండి గ్రామాలకు పంపిణీ కార్యక్రమం జరిగింది. తొలుత అర్చకులు బృందావనం శేషు భట్టాచార్యుల నేతృత్వంలో విశేష పూజలు జరిగాయి. అనంతరం జిల్లా నుండి వచ్చిన అక్షింతలు విశేష పూజలు చేసి 125 కేజీల అక్షింతలను 24 గ్రామాలకు 24 కలశాలతో గ్రామాలకు ఆయా ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మండల ప్రముఖ్ సత్యేంద్ర, మండల ఉప ప్రముఖ్ పేరుచెర్ల సునీల్ రాజు, ఉంగుటూరు ఖండ సెక్రటరీ సిహెచ్ జయరాజు, విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు ఉండి వీరకృష్ణ, అంబర్పేట సర్పంచ్ వేవూరి భానుదీపిక, కుర్రెళ్లగూడెం సర్పంచ్ గుడివాడ నాగగౌతమి తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా అయోధ్యలోని కటాక్షం కలిగి మీరందరూ కూడా అయోధ్య వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గ్రామంతో సంబంధం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు పాలనకు పట్టం కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు స్పష్టం. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి పిలుపు. తమ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే సహించం. జంగారెడ్డిగూడెం ఆటో డ్రైవర్లు స్పష్టం. పదహారో రోజుకు చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె. జంగారెడ్డిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.